హాయ్ ఫ్రెండ్స్, మనము అయితే గ్రూప్ డికి మరియు డిఎస్సికి సేమ్ ఇంక్లూడింగ్ సిలబస్తో కలిపి ఎలా చదవాలి అనేది మనం ఆల్రెడీ టైం టేబుల్ వేసుకున్నాము. అందులో ఫస్ట్గా మనము ఆ, స్టేట్ సిలబస్ బుక్స్ అన్ని కంప్లీట్ చేయాలి. అందులో భాగంగా ఫస్ట్ మనకు జీవశాస్త్రం 8th క్లాస్ సంబంధించి విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి అనే లెసన్కి సంబంధించినటువంటి పారాగ్రాఫ్స్ ఏ విధంగా చదవాలి అంటే ఓల్ లెసన్ చదవకూడదు. నేను అంటే ఓల్డ్ లెసన్ చదివే వాళ్ళు టైం ఉంటే చదవండి. నేను మాత్రం ఒక టెక్స్ట్ బుక్లో ఎక్కడెక్కడ ట్రేస్ చేయాలనేది చూపిస్తాను. అది మాత్రమే చదివితే మీకు టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి అనేది ఫస్ట్ లెసన్ మనకు స్టేట్ సిలబస్లో. దాంట్లో మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ ఉంది కదా, అది మొత్తం దాని వివరణ ఉంది. అయితే ఎక్కడెక్కడ ట్రేస్ చేయాలనేది నేను చూపిస్తాను. అది మాత్రమే మీరు చదవడానికి ప్రయత్నించండి. అయితే మనకి ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ చూస్తే విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి అనే పారాగ్రాఫ్లో భౌతిక ఆధారాలతో మానవులు చేసే ప్రయత్నాలన్నిటిని కలిపి విజ్ఞాన శాస్త్రం అనవచ్చు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అంటే భౌతిక ఆధారాలతో మానవులు చేసే ప్రయత్నాలన్నిటిని కలిపి విజ్ఞాన శాస్త్రం. థామస్ ఆల్వా ఎడిసన్ ఉన్నాడు. ఆ బల్బును కనుక్కోవడానికి ఏంది, భౌతిక ఆధారాలు చూపించింది మనకి. ఈ లైట్ ఇలా వెలుగుతుంది అని ఎన్నో ప్రయత్నాలు చేసి భౌతిక ఆధారాలతో ఆయన నిరూపించాడు. దాన్ని ఏమంటారు, విజ్ఞాన శాస్త్రం అనవచ్చు. ఇది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ కిందికి అదే పారాగ్రాఫ్ లో కింద చూస్తే విజ్ఞాన శాస్త్రం అంటే ఒక ఆలోచన ప్రక్రియ. విజ్ఞాన శాస్త్రం అంటే ఒక ఆలోచన ప్రక్రియ. ఫస్ట్ మనిషికి ఒక ఆలోచన రావాలి. మనిషికి ఒక ప్రాబ్లం లేదంటే ప్రాబ్లం వస్తేనే ఆలోచన వస్తుంది, కానీ ఫస్ట్ మనిషికి ఒక ఆలోచన వచ్చినాక అది ప్రక్రియగా మారితే దాన్ని విజ్ఞాన శాస్త్రం అని అంటారు. ఇది రెండు ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంటిది, భౌతిక ఆధారాలతో మానవులు చేసే ప్రయత్నాలన్నిటిని కలిపి విజ్ఞాన శాస్త్రం అనవచ్చు, లేదంటే సైన్స్ అంటారు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటిది, విజ్ఞాన శాస్త్రం అంటే ఒక ఆలోచన ప్రక్రియ. ఇవి రెండు ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ మనకు ఫస్ట్ లెసన్ లో ఉన్నటువంటి ఫస్ట్ పేపర్ లో ఈ రెండు మాత్రమే ఇంపార్టెంట్.